Hi, welcome to the English Ed YouTube channel. This is Shankar. ఈరోజు ఏపీ డిఎస్సి ఎజిటి మోడల్ పేపర్ 12 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ పోయట్ wrote the poem వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఏ విజన్ ఫర్ ఫ్రీ అండ్ ఎన్లైటెండ్ ఇండియా? వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం రాసినటువంటి పోయట్ ఎవరు? స్ట్రైట్ క్వశ్చన్. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈయన ఫేమస్ బుక్ గీతాంజలికి ఈయనకి 1913లో నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ రావడం జరిగింది. సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ మాల్గుడి డేస్, ఏ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ సెట్ ఇన్ ద ఫిక్షనల్ టౌన్ ఆఫ్ మాల్గుడి? మాల్గుడి డేస్ అనే కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ని రాసింది ఎవరు? ఇది మాల్గుడి అనే ఒక కల్పితమైన ప్రాంతంలో జరిగిన స్టోరీగా ఇది రాశారు. ఎవరు రాశారు అంటే ఆర్కే నారాయణ్ గారు దీన్ని రాయడం జరిగింది. హూ రోట్ ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్, ఏ హిస్టారికల్ అకౌంట్ ఆఫ్ ఎ జూయిష్ గర్ల్ హైడింగ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II, ఆఫన్ రిఫరెన్స్డ్ ఇన్ క్లాస్ 10. ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ అనే ఈ బుక్ను రాసింది ఎవరు? ఇది వరల్డ్ వార్ IIలో ఒక జ్యూయిష్ అమ్మాయి తనను తాను కాపాడుకుంటూ దాక్కుంటూ ఎలా బతికింది అనే దానికి సంబంధించి ఇది రాసింది అనే ఫ్రాంక్. ఇది ఆమె సొంత చరిత్ర, అంటే ఆమె లైఫ్లో జరిగిన ఈవెంట్స్నే ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్గా ఆమె రాసిందనమాట. నెక్స్ట్, ఇన్ ఏ పర్సియేసివ్ ఎస్సే ఆన్ వై స్కూల్ యూనిఫామ్ షుడ్ బి మ్యాండేటరీ. పర్సియేసివ్ ఎస్సే అంటే ఏంటంటే ఏదైనా ఒక అంశాన్ని అది సరైనదే అని చర్చిస్తూ దానికి రకరకాల కారణాలు చెప్తూ రాసేటటువంటిది. టాపిక్ ఏంటి? స్కూల్లో యూనిఫామ్ ఎందుకు అవసరం అనేది. వాట్ షుడ్ బి ద బాడీ పారాగ్రాఫ్ ప్రైమరీలీ ఫోకస్ ఆన్. ఆ ఎస్సేలో బాడీ ఆఫ్ ద పారాగ్రాఫ్ దేని మీద ఫోకస్ చేయాలి ప్రధానంగా? పర్సనల్ అనెక్డోట్స్ అబౌట్ ద రైటర్స్ ఎక్స్పీరియన్స్ విత్ యూనిఫామ్స్. ఎస్సే రాస్తున్న రైటరు తన జీవితంలో జరిగినటువంటి యూనిఫామ్కి సంబంధించినటువంటి సంఘటనలు చెప్పడం. లాజికల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవిడెన్స్ సపోర్టింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూనిఫామ్స్. లాజికల్ ఆర్గ్యుమెంట్స్ని అలాగే ఎవిడెన్సెస్ ఆధారాలని యూనిఫామ్ ఎందుకు ఖచ్చితంగా అవసరము, యూనిఫామ్ వల్ల ఉపయోగం ఏంటి అనే దాన్ని చర్చిస్తూ ఎస్సే రాయడం. నెక్స్ట్, ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ డిఫరెంట్ యూనిఫామ్ డిజైన్స్. రకరకాల యూనిఫామ్లు వాటి డిజైన్లు ఎలా ఉంటాయో దాని మీద సవివరంగా చర్చించడం. ద హిస్టరీ ఆఫ్ స్కూల్ యూనిఫామ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో యూనిఫామ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి దాని చరిత్ర గురించి డిస్కస్ చేయడం. రైట్ ఆన్సర్ ఏంటంటే బి. ఎందుకంటే పర్సుయేసివ్ అంటేనే ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, ఎవిడెన్సెస్ ఉండాలి, అది ఆ ఎస్సే చదువుతున్న రీడర్ని ఒప్పించే విధంగా ఉండాలి. సో రైట్ ఆన్సర్ బి. Which sentence uses the correct combination of tense, article and preposition to describe past event with a specific location? టెన్స్ని, ఆర్టికల్ని, ప్రిపోజిషన్ని కరెక్ట్గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏది కిందలో? షీ హ్యాస్ విజిటెడ్ ద ప్యారిస్ ఆన్ 2015. ఇందులో ప్యారిస్కి ముందు దా యూజ్ చేయకూడదు, అలాగే ఇయర్కి ముందు ఆన్ యూజ్ చేయకూడదు. ప్యారిస్ ముందు ఎటువంటి ఆర్టికల్ ఉండదు, అది నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ కాబట్టి 2015 అనే ఇయర్ ముందు ఖచ్చితంగా ఇన్ యూజ్ చేయాలి. నెక్స్ట్, ఇక్కడ కూడా షీ విజిటెడ్ ఏ ప్యారిస్ ఇన్ 2015, ఇక్కడ ఏ ప్యారిస్ ఉంది, ఇది కూడా రాంగే. అలాగే పాస్ట్లో జరిగిన ఈవెంట్ కాబట్టి పాస్ట్ టెన్స్ ఉండాలి, ఇక్కడ పాస్ట్ టెన్స్ కరెక్ట్గానే విజిటెడ్ అనేది ఉంది. నెక్స్ట్, షీ విజిటెడ్ ద ప్యారిస్ అట్, ఇక్కడ అట్ రాంగ్, ఇక్కడ ద రాంగ్. షీ విజిటెడ్ ప్యారిస్ ఇన్ 2015, ఆమె 2015లో ప్యారిస్ చూసింది అనే దానికి కరెక్ట్ టెన్స్, కరెక్ట్ ఆర్టికల్, కరెక్ట్ ప్రిపోజిషన్ ఉన్నది డి. ప్యారిస్ అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి దాని ముందు ఎటువంటి ఆర్టికల్ ఉండకూడదు. ఇది పాస్ట్ టైం కాబట్టి దానికి ముందు ఇన్ యూజ్ చేయాలి. అలాగే గతంలో జరిగిపోయింది కాబట్టి విజిటెడ్ అనే సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. Which part of speech is the word neither in the sentence? Neither of the boys is coming. నెయిదర్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది ఈ సెంటెన్స్లో? ఇందులో నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ కమింగ్ అంటే
ఆ అబ్బాయిల్లో ఎవరూ రాలేదు అని. ఇక్కడ నెయిదర్ అని అంటే ఎవరు అని. ఎవరు అంటే ఎవరు? బాయ్స్‌కి సంబంధించింది కదా! సో, బాయ్స్ అనేది నౌను. ఈ నౌన్‌కి సంబంధించి ఎవరు రాలేదు అని చెప్తుంది కాబట్టి, ఈ నెయిదర్ అనేది ఏమవుతది? నౌన్ బదులుగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రొనౌన్ అవుతది. ఆ అబ్బాయిల్లో ఎవరు రాలేదు అనేది సెన్స్ అనమాట. నెక్స్ట్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ డెస్పైట్ ద ఛాలెంజెస్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. ఇందులో టైప్ ఆఫ్ సెంటెన్స్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇందులో దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి దట్ షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ డెస్పైట్ ఛాలెంజెస్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. దీన్ని డిపెండెంట్ క్లాజ్ కూడా అంటాం. ఎందుకంటే ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. అది కంప్లీట్ మీనింగ్ కోసం సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్ మీద ఆధారపడింది. దాని సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే, ఆ అమ్మాయి చాలా ఛాలెంజెస్ ఉన్నప్పటికీ తన ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసింది. అది అందరిని ఆశ్చర్యపరిచింది అని. సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్ అంటే అది అందరిని ఆశ్చర్యపరిచింది అని. సో, దీన్ని మెయిన్ క్లాజ్ అంటాము. ఇక్కడ వరకు ఉన్నటువంటి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. సో, ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఒక సెంటెన్స్‌లో 2 క్లాజులు ఉండి అందులో సబార్డినేట్ కంజంక్షన్ యూజ్ చేసినట్లయితే, ఇప్పుడు దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కదా! సో, అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అదే ఒక సెంటెన్స్‌లో 2 క్లాజులు ఉండి ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేసినట్లయితే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్. విచ్ ఆర్టికల్ కరెక్ట్లీ కంప్లీట్స్ ద సెంటెన్స్? కింది వాటిలో ఏ ఆర్టికల్ ఈ సెంటెన్స్ని కరెక్ట్గా కంప్లీట్ చేస్తుంది? డాష్ ఇరీడియం ఈజ్ ఎ ప్రీషియస్ మెటల్. ఇరీడియం అనేది ఒక మెటల్, నేమ్ ఆఫ్ ఎ మెటల్. సో, మెటీరియల్ నౌన్ అంటాం ఇరీడియం అనేది. వాటరు, రైస్, షుగరు, సాల్ట్, ఐరన్, కాపరు, ఇవన్నీ మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్కి ముందు ఆర్టికల్ రూల్ ఏంటంటే నో ఆర్టికల్. ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. రైట్ ఆన్సర్ డి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద సెంటెన్స్? ఇఫ్ ఐ డాష్ ఫినిష్ మై వర్క్ ఆన్ టైమ్ ఐ వుడ్ ప్లే విత్ యూ. ఇందులో ఇది ఒక ఇఫ్ క్లాజు, ఎందుకంటే ఇఫ్తో స్టార్ట్ అయింది కదా సెంటెన్స్. ఇఫ్ క్లాజ్ దగ్గర మనము వర్బ్ను ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ క్లాజ్లో డాష్ ఉంది. మెయిన్ క్లాజ్ ఎక్కడి నుంచి మెయిన్ క్లాజు? ఐ వుడ్ ప్లే విత్ యూ అనేది మెయిన్ క్లాజ్. అందులో ఏముంది? వుడ్ ప్లస్ ప్లే V1. వుడ్ ప్లస్ V1 ఉంది. ఇది వుడ్ ప్లస్ V1. ఇక్కడ ఏముండాలి? ఇది సెకండ్ కేసు. సో, అప్పుడు ఇఫ్లో ఏముండాలంటే V2 ఉండాలి. సో, V2లో ఉన్నది ఏంది? ఫినిష్ V1, ఫినిష్డ్ V2. సో, రైట్ ఆన్సర్ బి. సెంటెన్స్ ఏంది? ఇఫ్ ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ ఆన్ టైమ్ ఐ వుడ్ ప్లే విత్ యూ అని అర్థం అనమాట. నెక్స్ట్. విచ్ ప్రిపోజిషన్ కరెక్ట్లీ కంప్లీట్స్ ద సెంటెన్స్? ప్రిపోజిషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ద కమిటీ మెంబర్స్ వర్ డివైడెడ్ డాష్ దేర్ ఒపీనియన్స్ ఆన్ ద న్యూ పాలసీ లీడింగ్ టు ఎ హీటెడ్ డిబేట్. ఇక్కడ కమిటీ వాళ్ళ ఒపీనియన్ను ఏకాభిప్రాయం రాలేదు కాబట్టి వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని. సో, డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్ అంటే వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం లేదు అని అర్థం అనమాట. సో, రైట్ ఆన్సర్ ఏది? బి. నెక్స్ట్. విచ్ సెంటెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్? కింది వాటిలో కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది? నేను ఇంతకుముందే చెప్పాను, కాంప్లెక్స్ సెంటెన్స్ కనుక్కోవాలంటే సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి. అలాగే ఆ సెంటెన్స్లో 2 క్లాజులు ఉండాలి. చూడండి, ఐ వాంట్ టు గో బట్ ఇట్ వాజ్ రైనింగ్. బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ ఐ వెంట్ టు ద పార్క్. ఇందులో ఆల్దో అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్. ఐ లైక్ కాఫీ అండ్ టీ. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. ఎందుకు? ఇది ఒకే ఒక ఫైనైట్ వర్బ్ను కలిగి ఉండి ఒకే ఒక మెయిన్ క్లాజ్ని కలిగి ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. గో టు యువర్ రూమ్ అనేది కూడా ఒక సింపుల్ సెంటెన్సే. ఇది కూడా ఒకే మెయిన్ క్లాజ్ని కలిగి ఉంది కాబట్టి. నెక్స్ట్. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్
కెన్ ఐ హెల్ప్ యూ విత్ దట్? సో కెన్ ఐ హెల్ప్ యూ విత్ దట్ అంటే నేను నీకు అందులో సాయం చేసేనా? ఇది క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ అవుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను నీకు సహాయం చేశానా అని అడుగుతున్నారు. అంటే అది ఆఫరింగ్ హెల్ప్, సహాయం చేయడం కోసము మనం అడగడం ఎదుటి వ్యక్తిని. సో దీన్ని ఆఫరింగ్ హెల్ప్ ఏమవుతుందంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ని చూసి మోసపోకూడదు. సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నీకు నేను సాయం చేశానా అని అడగటం కాబట్టి ఆఫరింగ్ హెల్ప్ అనేది ఇంపరేటివ్ అనమాట. నెక్స్ట్ రైట్ ఆన్సర్ డి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ ఇన్ ద సెంటెన్స్? ప్రిపోజిషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ డాష్ దిస్ ప్రాజెక్ట్ డాష్ ద పాస్ట్ 3 months షోవింగ్ గ్రేట్ డెడికేషన్. హ్యాస్ బీన్ వర్కింగ్ అనగానే మనం ఏం చెప్పుకోవాలి? పాయింట్ ఆఫ్ టైం కానీ పీరియడ్ ఆఫ్ టైం కానీ ఇస్తారు. పాస్ట్ 3 months అనేది పీరియడ్ ఆఫ్ టైం అంటే 10 days, 2 months, 2 years, 3 weeks ఇలాంటివన్నీ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. సో దానికి ఏం రావడం జరుగుతుంది అంటే ఫార్ రావడం జరుగుతుంది. ఫార్ ఇక్కడే మనకు ఆన్సర్ దొరికేసింది. ఫార్ మిగిలిన వాటికి ఏది లేదు. సిన్స్ వస్తే సిన్స్ మండే, సిన్స్ జనవరి, సిన్స్ 2022, సిన్స్ ఇట్లా సిన్స్ 2025 ఇలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఆన్. అయితే షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అంటే వాళ్ళు గత కొద్ది రోజులుగా ఆ ప్రాజెక్ట్ పైన పనిచేస్తున్నారని, లేదా ఆ ప్రాజెక్ట్ గురించి వర్క్ చేస్తున్నారు అనే సెన్స్ అనమాట. సో రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, టీచర్ వాంట్స్ టు అడాప్ట్ ద కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అప్రోచ్ టు టీచ్ ఇంగ్లీష్. టీచరు కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అప్రోచ్ని ఇంగ్లీష్ టీచ్ చేయడం కోసం ఉపయోగించాలనుకుంటున్నాడు. విచ్ యాక్టివిటీ అలైన్స్ బెస్ట్ విత్ దిస్ మెథడ్? కింద ఇచ్చిన యాక్టివిటీల్లో ఏది కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అప్రోచ్కి సరిపోయేది? కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అప్రోచ్ అంటే విద్యార్థులు మాట్లాడుతూ, కమ్యూనికేట్ అవుతూ, అలాగే ఇంటరాక్ట్ అవుతూ చేయడం అనమాట ఏదైనా ఒక టాస్క్ని. ఆస్కింగ్ స్టూడెంట్స్ టు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇంటూ దేర్ నేటివ్ లాంగ్వేజ్. ఇది కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ని మదర్ టంగ్లోకి మార్చడం అనేది కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ కాదు. ఎందుకంటే అందులో కమ్యూనికేషన్ ఉండదు. కండక్టింగ్ ఏ గ్రూప్ డిస్కషన్ ఆన్ రియల్ లైఫ్ టాపిక్స్. విద్యార్థుల్ని గ్రూప్స్గా కూర్చోబెట్టి రియల్ లైఫ్ టాపిక్స్ మీద, నిజ జీవితంలో జరిగేటటువంటి వివిధ అంశాల మీద డిస్కషన్ పెట్టడం. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా విద్యార్థులు మాట్లాడాల్సి ఉంటుంది, కమ్యూనికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పేలాగా ఎంకరేజ్ చేయడం. సో దట్ ఇది ఏమవుతుంది? కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అప్రోచ్ అవుతుంది. డ్రిల్లింగ్ గ్రామర్ రూల్స్ త్రూ రిపిటేషన్ అండ్ మెమరైజేషన్. ఎప్పుడైనా సరే డ్రిల్లింగ్ అని వచ్చింది అనుకోండి, అదేమవుతుంది? ఆడియో లింగ్వల్ మెథడ్ అవుతుంది. ఇది దీనికి సంబంధించింది కాదు. హ్యావింగ్ స్టూడెంట్స్ కాపీ వొకాబులరీ లిస్ట్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. పిల్లల్ని ఏం చేయాలి? వొకాబులరీని టెక్స్ట్ బుక్ నుంచి కాపీ చేయాలన్నారు. సో ఇది కూడా రాంగ్. రైట్ ఆన్సర్ బి. ఇన్ రెమిడియల్ టీచింగ్, వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ టు హెల్ప్ ఏ స్టూడెంట్ స్ట్రగ్లింగ్ విత్ ఫార్మింగ్ గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్సెస్? సో రెమిడియల్ టీచింగ్ అంటే విద్యార్థి, వెనకబడినటువంటి విద్యార్థి అభ్యసనంలో అతనికి సపోర్ట్ ఇవ్వడం కోసం మనం చేసేటటువంటిదే రెమిడియల్ టీచింగ్. ఇందులో విద్యార్థి గ్రామర్ పరంగా కరెక్ట్ సెంటెన్స్ని ప్రిపేర్ చేయడంలో ఇబ్బంది ఎదురవుతూ ఉంది ఆ అబ్బాయికి. అతనికి ఏ టెక్నిక్ ద్వారా సపోర్ట్ ఇవ్వచ్చు? ప్రొవైడింగ్ ఏ లిస్ట్ ఆఫ్ గ్రామర్ రూల్స్ టు మెమరైజ్. గ్రామర్ రూల్స్ ఇచ్చి వాటిని గుర్తుపెట్టుకునే బట్టేలాగా చేయడం. యూజింగ్ సెంటెన్స్ బిల్డింగ్ గేమ్స్ విత్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ టైలర్డ్ టు ద స్టూడెంట్స్ ఎర్రర్స్. గేమ్స్ ఇవ్వాలి. ఆ గేమ్స్లో విద్యార్థి ఏం చేయాలంటే సెంటెన్సెస్ని తయారు చేయాలి. ఒకవేళ అతను తప్పులు చేస్తున్నట్టంటే అతనికి సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకునేలాగా అతనికి ప్రోత్సాహం ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. సో ఇది బి. నెక్స్ట్, అసైనింగ్ మోర్ రిటర్న్ ఎక్సర్సైజెస్ వితౌట్ ఫీడ్బ్యాక్. ఎక్కువ రాసేదానికి ఇచ్చి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వకూడదు. అంటే నేను వాళ్ళు రైట్ చేస్తున్నారు, రాంగ్ చేస్తున్నారు ఫీడ్బ్యాక్ ఇవ్వకూడదు. ఆస్కింగ్ స్టూడెంట్స్ టు రీడ్ అడ్వాన్స్డ్ టెక్స్ట్ టు లెర్న్ బై ఎక్స్పోజర్.
విద్యార్థులకి టెక్స్ట్ బుక్ కాకుండా హయ్యర్ ఆర్డర్ ఉన్నటువంటి లేదంటే డిఫికల్ట్ ఎక్కువ ఉన్నటువంటి టెక్స్ట్ని చదివేదానికి వాళ్ళని ప్రోత్సహించడం. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే బి. దీని ద్వారా ఏమవుతుందంటే సెంటెన్సెస్ బిల్డ్ చేస్తూ ఉన్నప్పుడు విద్యార్థులు తప్పులు జరుగుతాయి. అప్పుడు టీచర్ సపోర్ట్ ఇచ్చినట్లయితే, టీచర్ని వాళ్ళని గైడ్ చేసినట్లయితే కరెక్ట్ సెంటెన్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దట్ మిస్టేక్స్ గ్రాడ్యువల్గా తగ్గుతాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ క్రియేటింగ్ అన్ ఎఫెక్టివ్ లెసన్ ప్లాన్ ఫర్ ఇంగ్లీష్ క్లాస్? ఇంగ్లీష్ క్లాస్లో లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేయడంలో, ఒక మంచి లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? సెలెక్టింగ్ ఏ టెక్స్ట్ బుక్ చాప్టర్ టు కవర్. టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ని ఎంచుకోవడం, ఏదైతే మనం లెసన్ ప్లాన్ రాయాలనుకున్నామో దాన్ని. డిఫైనింగ్ క్లియర్ అండ్ మెజరబుల్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఏవైతే విద్యార్థులు మనం సాధించాలనుకుంటున్నామో లెర్నింగ్ అవుట్కమ్స్ లేదా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, వాటిని క్లియర్గా తర్వాత వాళ్ళని సాధించే విధంగా మనం వాటిని డిఫైన్ చేసుకోవడం, వాటిని నిర్ణయించుకోవడం. ప్రిపేరింగ్ ఏ లిస్ట్ ఆఫ్ వొకాబులరీ వర్డ్స్. వర్డ్స్ని కొన్ని లిస్ట్ చేసి విద్యార్థులకి రెడీ చేసి పెట్టడం. ప్లానింగ్ ఏ రిటన్ టెస్ట్. ఒక రాత పరీక్షని ప్లాన్ చేయడం. ఇందులో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆబ్జెక్టివ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఆ ఆబ్జెక్టివ్స్ క్లియర్గా మెజరబుల్గా ఉండడం అనేది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు టీచ్ న్యూ వొకాబులరీ ఐటమ్స్ టు యంగ్ లెర్నర్స్? వొకాబులరీ అంటే వర్డ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ నోట్ సబ్స్టిట్యూషన్, వీటిని టీచ్ చేయడంలో, చిన్నపిల్లలకి యంగ్ లెర్నర్స్కి టీచ్ చేయడంలో మంచి మెథడ్ ఏది, మంచి వే ఏంటి, ఎఫెక్టివ్ వే ఏంటి? ప్రొవైడింగ్ ఏ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ దర్ డిక్షనరీ డెఫినేషన్స్. కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్ డిక్షనరీలో మీనింగ్ ఏముంది, వాటి డెఫినేషన్ ఏందో అందులో ఉండేలాగా చూడడం. యూజింగ్ ఫ్లాష్ కార్డ్స్ విత్ పిక్చర్స్ అండ్ కాంటెక్స్చువల్ సెంటెన్సెస్. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఇలా ఉంటాయి, ఇలా ఉండి ఆ కార్డ్స్లో పిక్చర్స్ ఉంటాయి. అలాగే ఆ వర్డ్కి మనం ఏ వర్డ్ అయితే డెవలప్ చేయాలనుకున్నామో ఆ వర్డ్కి సంబంధించినటువంటి ఒక సెంటెన్స్ ఇవ్వాలి, ఆ పిక్చర్కి సందర్భానంగా, ఆ పిక్చర్కి రిలేటెడ్గా. నెక్స్ట్, ఆస్కింగ్ స్టూడెంట్స్ టు మెమరైజ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్ బట్టిలాగా చేయడం. కండక్టింగ్ స్పెల్లింగ్ టెస్ట్ ఇమీడియట్లీ. స్పెల్లింగ్ టెస్ట్లు పెడుతూ ఉండడం. ఇందులో రైట్ ఆన్సర్ ఏది? బి. ఫ్లాష్ కార్డ్స్ ద్వారా పిక్చర్స్ చూపిస్తూ ఆ పిక్చర్కి సంబంధించినటువంటి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ఆ సెంటెన్స్లో మనం ఏ వొకాబులరీ అయితే డెవలప్ చేస్తున్నామో ఆ వర్డ్ని ఇంక్లూడ్ చేయడం. నెక్స్ట్, విచ్ ఎవాల్యుయేషన్ మెథడ్ బెస్ట్ అసెసెస్ ఏ స్టూడెంట్స్ ఎబిలిటీ టు యూజ్ ఇంగ్లీష్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్? కింద వాటిలో ఎవాల్యుయేషన్ మెథడ్లో ఏది విద్యార్థి తన రియల్ లైఫ్లో ఇంగ్లీష్ యూజ్ చేయడాన్ని అసెస్ చేస్తుంది, అంటే కొలుస్తుంది, టెస్ట్ చేస్తుంది? ఏ రిటన్ గ్రామర్ టెస్ట్, ఒక గ్రామర్ టెస్ట్ రాయడము. ఏ రోల్ ప్లే యాక్టివిటీ విత్ స్కోరింగ్ రూబ్రిక్. రోల్ ప్లే యాక్టివిటీ అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ని విద్యార్థులు ఏం చేస్తారంటే ఎనాక్ట్ చేస్తారు. సో అందులో స్కోరింగ్ రూబ్రిక్ అంటే ఎలా ఉంటుందంటే విద్యార్థులు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఎక్సలెంట్, గుడ్, నీడ్ టు ఇంప్రూవ్ అని ఒక షీట్ ఉంటుందన్నమాట. సో దాన్ని పెట్టుకొని మనం విద్యార్థుల దగ్గర రోల్ ప్లే చేయించడం అనమాట. సో రోల్ ప్లే చేసిన తర్వాత వాళ్ళకి ఆ స్కోరింగ్ ఇవ్వడం. నెక్స్ట్, ఏ మల్టిపుల్ చాయిస్ వొకాబులరీ క్విజ్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చి వొకాబులరీ మీద టెస్ట్ చేయడం. ఏ స్పెల్లింగ్ టెస్ట్, స్పెల్లింగ్స్ మీద టెస్ట్ పెట్టడం. ఇందులో రైట్ బెస్ట్ మెథడ్ ఏదంటే రోల్ ప్లే యాక్టివిటీ విత్ స్కోరింగ్ రూబ్రిక్. నెక్స్ట్, విచ్ వర్డ్ హ్యాస్ ద కరెక్ట్ స్ట్రెస్ ప్యాటర్న్ ఆన్ ద సెకండ్ సిలబల్? కింది వాటిలో సెకండ్ సిలబల్ పైన స్ట్రెస్ ఉన్నది ఏది కరెక్ట్గా? ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అనేది ఒక నౌను, ఇందులో ఫస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ ఉంటుంది. రికార్డ్లో, రికార్డ్ అనేది ఒక వర్బులో 2 సిలబల్ వర్డ్లో సెకండ్ సిలబల్ పైన స్ట్రెస్ ఉంటుంది. హ్యాపీ అనేది ఒక అడ్జెక్టివ్, హ్యాపీలో ఫస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ ఉంటుంది. టీచర్ అనేది ఒక నౌను, అందులో టీచ్ అనే దానిపైన స్ట్రెస్ ఉంటుంది. సో బాగా గమనించినట్లయితే 2 సిలబల్స్ ఉండేటటువంటి నౌను అడ్జెక్టివ్లో ఫస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ ఉంటుంది. 2 సిలబల్ ఉండే వర్బ్లో సెకండ్ సిలబల్ పైన స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
in dictionary usage, what does the symbol this represent in phonetic transcription? ఫోనెటిక్స్ లో ఈ సింబల్ని ఇలా ఉంది కదా, ఈ సింబల్ని ఏమని పలుకుతాం? ద సిహెచ్ సౌండ్ ఇన్ చర్చ్, చర్చ్లో సిహెచ్ ఉంది కదా, ఆ సౌండ్ చ అనే సౌండ్. ద ఎస్హెచ్ సౌండ్ ఇన్ షిప్, ష్ అనే సౌండ్. ద ఎస్ సౌండ్ ఇన్ సన్ అంటే స్ సౌండ్. ద టీహెచ్ సౌండ్ ఇన్ థింక్, త్ అనే సౌండ్. సో రైట్ ఆన్సర్ ష్, దీన్ని ఇష్ అని పలకాల్సి ఉంటుంది. రైట్ ఆన్సర్ బి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. If you like this content, please share with the people who need this.